ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వారిని ఊరడించు మాటలు. ఫిబ్రవరి 15. ఆయన తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను అనెను. మత్తయి సువార్త 12:49. యోసేపు తన 2 కుమారులను యాకోబు యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులను వారి తల మీద ఉంచెను. ఆదికాండం 48:14. అలాగున చేయుట ద్వారా అతడు ఆ బాలులను తన కుటుంబం అంతటితో ఐక్యపరచుకొని ఇట్లు చెప్పుచున్నాడు: మీరు ఐగుప్తులో జన్మించినప్పటికీ మీరు నా కుమారులు, మీరు నా కుటుంబమునకు చెందినవారు. దేవుడు అబ్రహామునకును అతని సంతానమునకును ఇచ్చిన ఆశీర్వాదములలో ఇప్పుడు మీకు సమాన భాగం కలదు. అతడు వారి మీద తన చేతులుంచడం ద్వారా కూడా వారికి ఇలాగున జ్ఞాపకం చేయుచున్నాడు: నా కుమారులారా, ఇప్పుడు మీరు ఐగుప్తు ఐశ్వర్యమును మహిమను చూచి మోసపోకుడి. దేవుడు మీకు అబ్రహాము యొక్క పిల్లలతో పాటు ఆత్మీయమైన నిత్యమైన స్వాస్థ్యమును ఇచ్చెను. కావున తల మీద చేతులుంచుట అనగా హస్తనిక్షేపణ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త రక్తముచే కొనబడిన దేవుని పిల్లలతో మన ఆత్మీయ ఏకత్వమును మరియు సంబంధమును బయలుపరచుచున్నాము. నీ పట్టణములో అనేక మంది ఉండవచ్చును గాని కేవలం యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన వారే నీ సహోదరులు సహోదరీలు. మత్తయి సువార్త 12:50 మన ప్రభువు పరలోకమందున నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు ననెను. తల మీద చేతులుంచటంలో జాతి యొక్క సంస్కృతి లేక విద్యాభేదము లేకుండా మనము ప్రభువును ప్రేమించు వారికి చెందిన వారమని వెల్లడి చేయుచున్నాము. మనము ఒకే కుటుంబమునకు చెందిన వారము. మనము లోకము మరియు దాని ఆకర్షణలచే ఎంత మాత్రమును మోసపోకూడదు. కావున హస్త నిక్షేపణ యొక్క మొదటి ప్రాముఖ్యత ఏమనగా ఇతర విశ్వాసులతో మన ఆత్మీయ సంబంధమును తెలియజేయుచున్నది. రెండవదిగా, హస్త నిక్షేపణ ద్వారా యేసు ప్రభు యొక్క సమర్పణతో కూడిన మరణముతో మన ఐక్యతను వెల్లడి చేయుచున్నాము. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చేయినుంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. లేవీకాండం 1:4. ఎవరైనను ఎప్పుడైనను ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము నద్దకు అర్పణను తెచ్చినప్పుడు అతడు ఆ పశువు తల మీద తన చేతులుంచి తన పాపములను ఒప్పుకొనును. తరువాత పశువు చంపబడి బలిపీఠముపై అర్పించబడును. ఆ పశువు యొక్క తల మీద తన చేతులుంచుట ద్వారా అతడు, ఈ పశువు నా స్థానమున మరణించబోచున్నది అని చెప్పుచున్నాడు. అతడు తనంతట తాను లోపలికి వెళ్ళలేదు. అతని స్థానములో పశువు వధించబడి అర్పణగా లోపలికి తీసుకొని పోబడును. అదే రీతిగా విశ్వాసము ద్వారా యేసు ప్రభువు మనకు బదులుగా మరణించునని వెల్లడి చేయుచున్నాము. కావున హస్త నిక్షేపణ ద్వారా యేసు ప్రభు యొక్క మరణములో మన ఆత్మీయ ఐక్యతను తెలియజేయుచున్నాము. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.